బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నడ రాజకీయాలలో ముడా కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు. అయితే ఆదేశాలను సిద్ధరామయ్య హైకోర్టులో సవాలు చేశారు. గత నెలలోనే ఆయన పిటిషన్ వేయగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ముందుకెళ్లొద్దని ఆదేశించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై విచారణకు గవర్నర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య వేసిన పిటిషన్పై జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆయన తన స్వీయ నిర్ణయాధికారాన్ని సక్రమంగా అన్వయించారని వ్యాఖ్యానించింది. ఆయన ఆదేశాలకు సంబంధించినంత వరకు గవర్నర్ చర్యలలో ఎటువంటి తప్పిదం లేదని కోర్టు అభిప్రాయపడింది. ముడా భూముల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ స్పందించారు. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీన్ని సిద్ధు గత నెలలోనే హైకోర్టులో సవాలు చేయగా స్వల్ప బోరట్ లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ముందుకెళ్లొద్దని సూచించింది. తాజాగా ఈ పిటిషన్పై తీర్పు వెలువరించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం గవర్నర్ చర్యను సమర్థించింది. సిద్ధరామయ్య పిటిషన్ను తిరస్కరించింది. ముడా భూముల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కొన్నాళ్లుగా ఆరోపిస్తోంది. కన్నడ రాజకీయాలలో ముడా కుంభకోణం ప్రకంపన సృష్టిస్తోంది. ఇది ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు. అయితే ఆదేశాలను సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. గత నెలలోనే ఆయన పిటిషన్ వేయగా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ముందుకెళ్లొద్దని ఆదేశించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై విచారణకు గవర్నర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య వేసిన పిటిషన్పై జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆయన తన స్వీయ నిర్ణయాధికారాన్ని సక్రమంగా అన్వయించారని వ్యాఖ్యానించింది. ఆయన ఆదేశాలకు సంబంధించినంత వరకు గవర్నర్ చర్యలలో ఎటువంటి తప్పిదం లేదని కోర్టు అభిప్రాయపడింది. ముడా భూముల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ స్పందించారు. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీనిని సిద్ధు గత నెలలోనే హైకోర్టులో సవాలు చేయగా స్వల్ప బోరట్ లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ముందుకెళ్లొద్దని సూచించింది. తాజాగా ఈ పిటిషన్పై తీర్పు వెలువరించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం గవర్నర్ చర్యను సమర్థించింది. సిద్ధరామయ్య పిటిషన్ను తిరస్కరించింది. ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కొన్నాళ్లుగా ఆరోపిస్తోంది.